తాను బలహీనుడై ఉండి బలమైన శత్రువుతో వైరం పెట్టుకున్న వాడికి, తాను కష్టపడి సంపాదించుకున్నదనమును కోల్పోయిన వాడికి, అధర్మంగా పరస్త్రీలను పొందాలి అనుకున్న కాముకుడికి, ఇతరుల ధనాన్ని దొంగిలించాలి అనుకునేటువంటి దొంగకు, ఇతరుల సొమ్ముకు ఆశపడి అంటే దురాశతో నిండిన వాడికి, ఐదుగురికి నిద్ర పట్టదు అని విదురుడు ధృతరాష్ట్రునితో చెబుతూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి అడుగుతాడు, సంజయ రాయబార సమయంలో ఈ యొక్క ధర్మరాజు ఏమని సందేశం పంపాడో చెప్పు అంటే, చెప్పకుండా పొద్దున్నే చెబుతాను అని అంటే, అప్పుడు నిద్ర పట్టనటువంటి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి మంచి మాటలు చెప్పమంటే, నిద్రపోవడానికి కారణం ఏముంటుంది ఆగు చెప్పు అంటాడు ముందు విదురుడు. ఈ ఐదింటిలో ఏమైనా నీకు కారణాలున్నాయా అంటే, ఆ ఐదింటిలో ఆ చివరిదే ఆయన యొక్క కారణం. ఏమిటి? ఆయన ధర్మంగా ధర్మరాజాదులకు రావలసినటువంటి రాజ్యమును ఇవ్వకుండా తన కుమారులకే ఇవ్వాలి అనేటువంటి ఒక దురాశాపూరితమైనటువంటి ఆలోచనను కలిగి ఉన్నాడు కాబట్టి నీకు నిద్ర పట్టట్లేదు. ఆ ఆలోచనను వదిలేస్తే నీకు నిద్ర పడుతుంది అని మొట్టమొదటి శ్లోకంలోనే విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పకనే చెబుతాడే. అనారోగ్యంతో నిద్ర పట్టకపోవడం అనేది వేరే విషయం గాని, అన్నీ బాగుండి కూడా నిద్ర పట్టట్లేదు అంటే మనిషిలో ఏదో దుర్బుద్ధి ఉందనే అర్థం. కాబట్టి ఆ దుర్బుద్ధిని వదిలించుకుంటే ప్రశాంతత దానంతరదే వస్తుంది కదా! స్వస్తి.